హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు ఒక ఇంపార్టెంట్ అయిన మోటివేషన్ చెప్తాను. లైఫ్లోని మనం అంటే రెగ్యులర్గా లైఫ్లోని మనకు ఉండే చిన్న చిన్న హ్యాబిట్స్ మన లైఫ్ని చాలా వరకు మార్చేస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, ఈరోజు మనం జిమ్ జాయిన్ అయ్యామనుకోండి, రేపు అయితే బాడీ బిల్డ్ అవ్వదు. బట్ అలాగే మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలు అంటే హ్యాబిచువల్గా సేవింగ్స్ అనే కాన్సెప్ట్, అలాగే మనం స్పెండ్ చేసే విధానం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇంపార్టెన్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, లైఫ్లోనో లేకపోతే మన జాతకంలోనో మనకు రకరకాల దశలు, రకరకాల వ్యక్తులు, రకరకాల రెమెడీస్, రకరకాలైనటువంటి నాలాంటి గురువులు, లేకపోతే వీళ్ళందరూ కూడా మీ లైఫ్కి వచ్చి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తారు. బట్ ఇంపాక్ట్ అనేది రెగ్యులర్ లైఫ్లో మీ హ్యాబిట్ అవనంత కాలం ఏ యోగం కూడా మిమ్మల్ని మార్చలేదు. ఇప్పుడు మీకు లాటరీ తగలాలని ఉందనుకోండి, 100 రూపాయలు తగిలింది అనుకోండి, మీకు 1 కోటి రూపాయలు తగులుతుందని ఆశ కలిగడం ఒక తప్పు అవ్వచ్చు. అదే కంటిన్యూగా లాటరీ మీద బతికే యోగం ఉందనుకోండి, దాన్ని వాడుకోవచ్చు. అంటే ఈ రెండింటిలో ఉన్న వ్యత్యాసం లాగా మీ లైఫ్లోని ఏదైనా అలవాటు అంటే హ్యాబిచువల్గా ఏంటంటే సేవింగ్స్, మంచి ఫుడ్ తినే హ్యాబిట్, అలాగే ఏదైనా రెగ్యులర్గా చేయడం. కాబట్టి నేను ఇంకోటి చెప్తాను, ఈ హ్యాబిట్స్ కూడా ఎడిక్షన్ అవ్వకూడదు. ఎడిక్షన్ అంటే ఇప్పుడు మీరు మీ ఊరు వదలకుండా, మీ వేరే ప్రాంతాలు ట్రావెల్ చేయకుండా, మీ సర్కిల్ని ఎక్స్పాండ్ చేయకుండా, మీ లైఫ్లో కొత్త విధానాలు ఏం చేయకపోతే అవి ఖచ్చితంగా అప్డేట్ అవ్వవు. అప్డేట్ అంటే ఆ యోగాలు కూడా మీ జీవితంలో అప్డేట్ అవ్వవు. మీకు నేను చాలా వరకు చెప్తాను. గురువు అనుకోండి, నేను గురువు ఒక గ్రహం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మందికి ఏం తెలుసు, రిచువల్స్, పూజలు, లేకపోతే పుణ్యక్షేత్రాలు గురువు అంటారు. మరి గురువు కరెక్ట్గా ఇవే అయితే కర్కాటకంలో ఎందుకు ఉచ్చి చెందుతాడు? జనరల్గా కర్కాటకంలో ఎందుకు ఉచ్చి చెందాడంటే, కర్కాటకాన్ని మనం సెలయేర్లతో చెప్తాం. సెలయేర్లు అంటే కంటిన్యూగా జర్నీ చేస్తూ ఉంటాయి. కర్కాటక రాశి ఏంటంటే నదులు, ప్రవాహాలతో పోలుస్తాం. ఇప్పుడు అవి కంటిన్యూగా జర్నీ చేస్తుంది కాబట్టి గురువు అక్కడ వచ్చారు. అంటే ఇప్పుడు మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలా లేదా టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్ళాలా అంటే మీరు గమనించండి, టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కువ చేసే వ్యక్తులు పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం, రెండింటిలో పెద్ద వ్యత్యాసం లేదు. ఇక్కడ మన టూర్స్ అండ్ ట్రావెల్స్, టెంపుల్స్ ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే రవిలోకి వస్తుంది. ఎందుకంటే నేను రవిగ్రహాన్ని టెంపుల్ అంటే గుడిని చూస్తాను అనమాట. రవికి గురువు మిక్స్ అయ్యి కుజుడు మిక్స్ అవుతాడు. అంటే టెంపుల్ని అంటే పుణ్యక్షేత్రాలకి 3 గ్రహాలు మిక్చర్ ఉంటుంది. కానీ గురువు కలగ కాదు. గురువు కంపల్సరీగా ట్రావెలర్ అంటే మీరు ఋషుల్ని చూడండి, అంటే అవధూతలను చూడండి, లేకపోతే సెయింట్స్ని చూడండి, చదువుకునే వ్యక్తులను చూడండి. వీళ్ళందరూ కూడా అంటే చాలా ఎక్కువ ట్రావెల్ చేస్తారు. ఆ ట్రావెల్ని జూపిటర్ అంటాను. నేను నా లైఫ్లో కూడా నేను ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి ముందు, నేర్చుకున్న తర్వాత చాలా వరకు ట్రావెల్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. తెలియకుండా చేశాను. తెలుసుకున్నాక సెలెక్టివ్గా వెళ్తున్నాను. అంటే ఏ ప్రాంతం కలిసి వస్తుంది, ఆ ప్రాంతం సాయిల్ ఏంటి, టెంపుల్స్ ఏంటి, అక్కడ ఉన్న కల్చర్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను. మీరు మీ లైఫ్లో కూడా ఇలాంటివి పాటించేటప్పుడు కంపల్సరీగా నేను చెప్పిన ఇలాంటి మోటివేషన్స్ అంటే రెగ్యులర్ హ్యాబిట్స్, కొందరికి ఆహారం అవ్వచ్చు, కొందరికి ఇవ్వచ్చు, కానీ మిమ్మల్ని గ్రో చేయాలన్నమాట. మీరు ఎడిక్ట్ అవ్వకూడదు. ఇప్పుడు బలవంతంగా రోజుకి లెగిసి పూజ చేయాలని ఏం లేదు. మీరు కంఫర్ట్గా లెగిసి పూజ చేసే టైం ఏదైనా పర్లేదు. ఎందుకంటే మీకు నేచర్ సమాధానం చెప్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేచర్ సమాధానం చెప్తుంది అంటున్నానంటే, ప్రకృతికి మించిన ధర్మం లేదు. ఎందుకంటే మీరు గమనించండి, నిన్న ఓటీటీలో ఒక మూవీ చూశాను, కన్నప్ప. మీరు కన్నప్ప సినిమాలో కూడా నాకు అంటే స్ట్రైక్ అయిన ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు అర్జునుడే మళ్ళీ బోయేవాడిగా పుట్టాడు ఆ ముందు జన్మలో అన్నారు కదా, కానీ అందులో కూడా మీరు గమనించారా, అతనికి కూడా కొన్ని కార్యానికి కారణమైన సంబంధాలు రావాల్సి వచ్చాయి. ఆ సంబంధాలని ఆటోమేటిక్గా దేవుడే పంపించి ఆ జ్ఞానం వచ్చేటట్టు చేస్తాడు. అంటే నాస్తికత్వంగా ఉన్నవాడు భక్తుడు అవడానికి ఆ వాయులింగాన్ని కౌగిలించుకోవడం, ఆ కౌగిలించుకున్నంత వరకు ఆ భగవంతుడి యొక్క స్పర్శన ఆయన గ్రహించలేకపోవడం, అంటే కార్యానికి కారణమైన సంబంధం ప్రకృతే ఇస్తుంది. అంటే ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక విద్యనో లేకపోతే ఏదైనా విషయాన్నో విశ్లేషించాలంటే కాలం, ప్రకృతి, మన యొక్క ధర్మం, ఈ 3 ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు ఎలాగంటే ఈ 3 మిక్సర్ చేస్తానే కానీ ఒక ఎన్లైట్మెంట్ అనేది రాదు. అది బిజినెస్ మ్యాన్ సాధించే సక్సెస్ అయినా, లేకపోతే ఒక భక్తుడు సాధించే దేవుడి మీద గ్రిప్ అయినా, లేకపోతే ఒక వ్యక్తి మనశ్శాంతిగా చుట్టూ ఉన్న వాళ్ళని చేర్చుకొని చక్కగా బతికే విధానం అయినా, అలాగా మన లైఫ్లో కూడా కార్యానికి కారణమైన సంబంధాలు ఉంటాయి. అది కారా, వస్తువా, లేదా నేను చెప్పే మాట, లేకపోతే యూట్యూబా, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే మన లైఫ్లో మనల్ని అందరూ చెడగొట్టే విషయాలు బోల్డ్ ఉన్నాయి. అది దానికి సంబంధించిన వీడియో నేను మరొకటి చేసి చూపిస్తాను. ఆ నెగిటివిటీని ఎలా తప్పించుకోవాలో మీరు స్వయంగా నిర్ణయం తీసుకోండి. వీలైతే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.